హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎస్బీఐకి సంబంధించిన ఒక అఫీషియల్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 5000 అనేవి ఉన్నాయి. సో బట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అని ఉంది. సో మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అనేది సో మనం వీడియోలో మధ్యలో తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ప్రజెంట్ అయితే. అండ్ అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ అనేది 27th ఏప్రిల్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అయితే మనకు 17th మేలో లాస్ట్ డేట్ ఉంది. అండ్ అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే సో మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇది ఫ్రెషర్స్కి అయితే ఒకలా ఉంటుంది, అండ్ ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి అయితే ఇంకోలా ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో పూర్తిగా వివరించడానికి ప్రయత్నిస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఆల్. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ సిస్టంలోకి వచ్చినట్లయితే మనము సో ఎనీ డిగ్రీ, సో ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ విషయంలో వచ్చినట్టయితే మనకు సో మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. అండ్ సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో మీ యొక్క క్యాస్ట్ని బట్టి సో అది ఓబీసీ వాళ్ళ వరకు వర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి శాలరీ పే స్కేల్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో 11,000 స్టార్ట్ అవుతుంది అండ్ 31,000 అనేది ఉంది. అండ్ మనం అప్లై చేసుకోవడానికి అయితే 2 సెక్షన్స్ అనేది ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఒకటి ఆన్లైన్ టెస్ట్ అంటారు, దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటారు. సో నెక్స్ట్ వన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, ఇది మెయిన్స్ 2 టైమ్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ గురించి డిస్కషన్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ జనరల్ కానీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు కానీ సో వీళ్ళకి వచ్చేసి 750 రూపీస్ అనేది ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వచ్చేసి ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి పేమెంట్ అనేది 0 ఉంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే సో 0 పేమెంట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ అప్లై స్టెప్స్కి సంబంధించి అయితే క్యాండిడేట్ డీటెయిల్స్ తోటి అయితే సో మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ప్రింట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు మొబైల్లో అప్లై చేసుకోవాలంటే మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సో మీ మొబైల్లో ఇట్లా ఈ విధంగా మొబైల్ని రొటేట్ చేసుకొని సో ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో మనము డెస్క్టాప్ సైట్ అనేది ఎనబుల్ చేసి పెట్టుకున్నట్లయితే సో ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఎనబుల్ చేసుకొని అండ్ అదేవిధంగా మీ మొబైల్ని రొటేట్ చేసుకున్నట్లయితే మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. సో రొటేట్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ అప్లై చేసే కంటే ముందు దానికి సంబంధించిన అప్లై లింక్ అనేది ఎలా ఉంటుందనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో అదైతే నేను అఫీషియల్ వెబ్సైట్లో మనకు హౌ టు అప్లై అనే ప్రొసీజర్కి సంబంధించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తాను అండ్ సేమ్ టైం అప్లికేషన్ లింక్ ఇస్తాను. సో మీరు అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం అప్లై లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇన్ కేస్ మొబైల్ని కనుక ఇలా ల్యాండ్స్కేప్లో పెట్టకపోతే సో మీరు వచ్చేసి నార్మల్గా వాడుతున్నట్లు చూసినట్లయితే ఈ వెబ్సైట్ అనేది మనకు సపోర్ట్ చేయదు. అండ్ సేమ్ టైం మనం డెస్క్టాప్ మోడ్ ఆన్లో ఉంచుకోవాలి. సో డెస్క్టాప్ మోడ్ ఆన్లో ఉంచుకుంటే మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ని రొటేట్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్ అనేది. సో దీంట్లో వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి డీటెయిల్స్ తోటి ఇక్కడ లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే. సో ప్రజెంట్ మనం ఫ్రెషర్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేద్దాం, క్లిక్ హియర్ టు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తున్నారు ఇక్కడ. సో దీంట్లో అప్లికేషన్ ఫిల్ కావడానికి మనకు ఓవరాల్గా 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రివ్యూ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి అప్లోడ్ చేసుకోవాలి అండ్ పేమెంట్. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో జస్ట్ ఏమడుగుతారంటే మీ నేము, మీ ఫాదర్ నేము అండ్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది. సో అవి ఫిల్ చేసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ కొన్ని మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఫోటో వచ్చేసి 20 KB నుండి 50 KB మధ్యలో ఉన్నట్లయితే ఫోటోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుండి 20 KB మధ్యలో సిగ్నేచర్ ఉండాలి. అండ్ అదే విధంగా రీసైజ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరైతే మన వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, సో లాస్ట్ నేమ్ అనేది అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ నేమ్ అంటే వచ్చేసి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ రాసేసుకుంటే అయిపోతుంది. సో మళ్ళీ ప్రతిదానికి నేమ్, మిడిల్ నేమ్ అని అది ఇది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవి మనం స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా స్టార్ సింబల్ కనిపిస్తున్న ప్రతిదీ అనేది మనం సో ఖచ్చితంగా అనేది ఫిల్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేద్దాం. సో ఇక్కడ నేమ్ ఫిల్ చేద్దాం. సో వన్స్ మీ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా ఇక్కడ నేమ్ వచ్చేసి కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఉంటుంది. సో మీకు ఇంకా మిడిల్ నేమ్స్ కానీ సో లాస్ట్ నేమ్స్ కానీ ఉన్నట్టయితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సో బోత్ వచ్చేసి ఇదే కన్ఫర్మ్ లాస్ట్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా కనిపిస్తున్న స్టార్ సింబల్స్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ ఉన్నట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేసు ఉంటే సబ్మిట్ చేయడం బెస్ట్, ఎందుకంటే ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఈ నెంబర్ పనిచేయనప్పుడు సో ఆల్టర్నేటివ్ నెంబర్ ఉన్నట్లయితే దాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. సో మెయిల్ ఐడి, సో ఇక్కడ వచ్చేసి జస్ట్ మీ మెయిల్ ఐడి మాత్రం ఎంటర్ చేయాలి, అంటే మెయిల్ ఐడికి ఉన్న ప్రొఫైల్ నేమ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ వచ్చేసి మీ డొమైన్ అనేది చూస్ చేసుకోవాలి.
సో ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా ఉంది. క్యాప్చా ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే సో సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. నేమ్, సో మీ వచ్చేసి ఫుల్ నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ వచ్చేసి మీ మెయిల్ ఐడి. సో ఈ విధంగా డీటెయిల్స్ చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. సో వన్స్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సో ఇన్ కేస్ లేనట్టయితే క్యాన్సిల్ పైన క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. సో కరెక్ట్గా ఉన్నట్టయితే ఓకే పైన క్లిక్ చేయాలి. సో మనం ఈ విధంగా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకోగానే మన ప్రొఫైల్ నేమ్ వచ్చేసి వెల్కమ్ టు సత్యదేవ్ అని మన స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీరు కాపీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది. సో లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం సెకండ్ స్టెప్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో దీనికి సంబంధించి గైడ్ లైన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ సో ఫాస్ట్ ఫోటో అనేది రీసెంట్గా ఉండాలి అండ్ అప్లోడ్ చేసిన ఫోటో అనేది క్లియర్గా కనిపించాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు సో సైజ్ అనేది మ్యాండేటరీ కాదు. సో పిక్సెల్స్ అనేది ఎంత ఉన్నా నో ప్రాబ్లం మనకు. సో ఇక్కడ ఇచ్చిన పిక్సెల్స్లో మనం సెట్ చేసుకోవాలంటే కుదరదు. కానీ కేబీలలో సో ఫోటో యొక్క ఫైల్ అనేది కేబీలలో మాత్రం మ్యాండేటరీ ఉండాలి. సో బిలో 10 KB ఉండాలా, అబౌవ్ 10 KB ఉండాలనేది సో మనకి క్లియర్ నోటిఫికేషన్లో ఉంటుంది. సో లేదా ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ అని చూసినట్లయితే దీంట్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఫస్ట్ వన్ ఏముందంటే ఫోటోగ్రాఫ్ ఇమేజ్ ఉంది. సో ఫోటోగ్రాఫ్ ఇమేజ్ ఎంతంటే సో 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అని ఉంది. సో మనకు మెయిన్గా అదైతే మనకు అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి సో 230 సో 200 ఇంటూ 230 పిక్సెల్ అంటున్నారు. సో దీన్ని కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దాంతో. సో మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే సైజ్ అనేది సో 2 KB నుండి 50 KB మధ్యలో మీ యొక్క ఇమేజ్ సైజ్ ఉన్నట్లయితే సో ఓవరాల్ అదేనా మనకు. సో అంతకు మించి ఏ ప్రాబ్లం ఉండదు. సో సైజు మాత్రం మీకు 20 KB నుంచి 50 KB ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ సిగ్నేచర్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ అవుపిస్తుంది సిగ్నేచర్ 10 KB నుండి 20 KB మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి మనకి ఇక్కడ సో లెఫ్ట్ థంబ్ అనేది స్కాన్ చేసి ఉండాలి. సో మన యొక్క ఫింగర్ ప్రింట్ అనేది మనం వైట్ పేపర్ మీద స్టాంప్ ప్యాడ్ తోటి తీసుకొని దాన్ని స్కాన్ చేసిన డాక్యుమెంట్ అనేది మనకు ఉండాలి. సో అది కూడా వచ్చేసి 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ వన్ ఏంటంటే సో మనకు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, అంటే మన చేతితోటి మనం రాయాలి డిక్లరేషన్ అనేది. సో పైన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. సో అది మేమే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది. మనం డిక్లరేషన్ అనేది ఇంగ్లీష్లోనే రాయాలి. అది వచ్చేసి సో ఇంగ్లీష్లో రాయాలి అండ్ క్వాలిటీ ఉండాలి. సో దాన్ని కూడా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. అది 50 నుంచి 100 KB ఉండాలి. సో ఇది ఏ విధంగా స్కాన్ చేసుకోవాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ప్రీవియస్ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇది ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ అయితే ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన సైజ్ అయితే మనం గుర్తుంచుకోవాలి. సో ఒకటి వచ్చేసి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 10 KB నుండి 20 KB మధ్యలో ఉండాలి. సో ఇది మన మెయిన్ కాన్సెప్ట్. సో ప్రజెంట్ అయితే మనం ఇమేజ్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది చూసుకుందాం. దానికోసం న్యూ ట్యాబ్ తీసుకుందాం. సో ఇలా న్యూ ట్యాబ్ తీసుకొని మనం ఇక్కడ వచ్చేసి సో SBI ఇమేజ్ రీసైజర్ అని టైప్ చేసినట్లయితే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా SBI ఇమేజ్ రీసైజర్ అని టైప్ చేసినట్లయితే మనకు ఫస్ట్ ఈ విధంగా ఒక మెయిన్ వెబ్సైట్ అయితే వస్తుంది, దీన్ని చూస్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం స్క్రీన్ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో రీసైజ్ ఫోటో ఫర్ SBI అని. సో దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కస్టమ్ ఎడిటర్ అనే దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఛాన్స్ ఉంటుంది. అండ్ డైరెక్ట్గా డిఫాల్ట్ కూడా ఫోటో అప్లోడ్ చేసి స్కాన్ చేసుకోవచ్చు. కానీ సో మనకు అలా అయితే మనకు కావాల్సిన సైజ్ అనేది రాదు. సో దానికోసం మనం ఇక్కడ కస్టమ్ ఎడిటర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చేసి ఒక ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. దేన్నైతే మీరు సైజ్ తగ్గించాలనుకుంటున్నారో ఆ ఫోటో. సో నేను ప్రజెంట్ అయితే ఒక ఫోటో సెట్ చేసుకున్నాను. సో మనకు వచ్చేసి ఇది 128 KB అనేది ఉంది. సో అంటే మనకు ప్రజెంట్ కావాల్సింది ఏంటంటే 20 KB నుంచి సో 50 KB మధ్యలో ఉండాలి పిక్ అనేది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ కీప్ ఒరిజినల్ సైజ్ అని ఉంటుంది, క్రాప్ రీసైజ్ అని ఉంటుంది. సో దీంతో మనకు పని లేదు. అండ్ ఇక్కడ మనం జస్ట్ రెడ్యూస్ చేయాల్సింది ఏంటంటే సైజ్ అనేది రెడ్యూస్ చేయాలి. అది ఎంత సైజ్ రెడ్యూస్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బిలో 50 అంటున్నాం కాబట్టి 49 పెట్టేసుకోవాలి మనకు. సో 55 అంటే అలా వచ్చినా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో మనకి జస్ట్ ఇక్కడ కీప్ ఒరిజినల్ సైజ్ ఫోటో సైజ్ ఎంత ఉందో అంతే ఉంచుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క KB కన్వర్ట్ అనేది తగ్గించుకోవాలి. సో లెస్ దెన్ 49 KB అనేది ఉండేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసుకుందాం. సో ఈ విధంగా మళ్ళీ ఫోటో డిస్ప్లే అవుతుంది మనకు. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేయగానే మనకు కొత్తగా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు సో ఫోటో అనేది సైజులో కన్వర్ట్ చేసి సో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు డౌన్లోడ్ వస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఫోటోని కనుక డైరెక్ట్ అప్లోడ్ చేసుకున్నట్టయితే మనకు సో వచ్చేసి మనకు 20 నుంచి 50 KB మధ్యలో అనేది పిక్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిగ్నేచర్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. కోసం అయితే మనము నెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రీవియస్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ క్రాస్ మార్క్ని క్లిక్ చేసేసి మనం సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సో నేను ఇక్కడ సిగ్నేచర్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ సిగ్నేచర్ మనకు వచ్చేసి 11 KB కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో మనం దీన్ని ఫ్రీగా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీన్ని పెంచుకోవాలి సైజ్ అనుకున్నా కూడా సో మనకు 11 15 కావాలి అనుకున్నప్పుడు సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని సో మనం ఇక్కడ 49 ఉంది కదా, సో దీన్ని వచ్చేసి సో మనం అలాగే ఉంచవచ్చు. కానీ మనకు 20 కంటే తక్కువ కావాలి కాబట్టి 19 KB అనేది చూస్ చేసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఫోటో అనేది కన్వర్ట్ అవుతుంది సో మినిమం సైజ్కి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్. సో ప్రజెంట్ మనకు డౌన్లోడ్ అయింది. సో మనం మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఫోటో డాక్యుమెంట్స్ అనేది పేస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకున్న ఫోటోస్ అనేది డైరెక్ట్ ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 44 KB ఉంది, దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ని అబ్జర్వ్ చేసినట్టయితే సిగ్నేచర్ ఇక్కడ వచ్చేసి 18 KB ఉంది. సో దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు సెట్ అయినట్టయితే ఇక్కడ చూపిస్తుంది డిఫాల్ట్గా సిగ్నేచర్ అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ ఫోటో ఓకే అయింది అండ్ సిగ్నేచర్ ఓకే అయింది. సో మనం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి.
సో మనం ప్రెజెంట్ అయితే 2 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసాము. ప్రెజెంట్ వచ్చేసి మనం థర్డ్ స్టెప్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం. సో ఇది మేజర్ అనమాట మనం ఇందులో వచ్చేసి. దీన్నైతే క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. డూ యూ వాంట్ అప్లై టు అంటుంది. సో మీరు దేనికోసం అప్లై చేస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. సో స్పెషల్ డ్రైవ్ ఎవరికి ఉంటుందంటే స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వారికే ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్‌కి వచ్చేసి అట్లాంటి అవకాశాలు ఉండదు కాబట్టి సో మనం వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్ చూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ చూజ్ చేసుకోమంటున్నారు. సో మీ యొక్క సర్కిల్ ఏంటి? మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు. సో అలా. సో మనం ఇట్లా చూసుకున్నట్టయితే హెచ్‌వైడీ తెలంగాణ వాళ్ళందరూ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ యూ వాంట్ అప్లై అంటున్నారు. సో ఇక్కడ మనకి వేరే ఆప్షన్ ఉండదు, తెలంగాణ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ మీ యొక్క మదర్ టంగ్ ఏంటి? సో తెలుగు. సో నెక్స్ట్ ఇక్కడ డూ యూ వాంట్ టు ఇంటర్ స్టాండర్డ్స్ అంటున్నారు. ఎస్ పెట్టేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ కేటగిరీ. సో మీ యొక్క కేటగిరీ ఏంటి? సో జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ పెట్టేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాస్ట్ అంటున్నారు ఇక్కడ. సో సబ్ క్యాస్ట్ టైప్ చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్లో ఏ విధంగా ఉంటుందో అలా. సో ఈ విధంగా క్యాస్ట్ అయిపోయిన తర్వాత సో ఐ కన్ఫర్మ్ ఈఎస్సీ సర్టిఫికేట్ అంటున్నారు. సో మీకు ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే చూజ్ చేసుకోండి. అండ్ బెంచ్ మార్క్ ఏమైనా డిజబిలిటీస్ ఉన్నట్లయితే వాటిని చూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఓకే చేసుకోవాలి మనం. సో ఇక్కడ రిలీజన్ అడుగుతున్నారు. మీ యొక్క రిలీజన్ ఏంటి అని. సో హిందూ అయితే హిందూ చూజ్ చేసుకోండి. సో మీ యొక్క రిలేటెడ్ ఏది ఉంటే చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటున్నారు. కాకపోతే నో పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెట్రికులేషన్ సర్వీస్ ఉందంటున్నారు. సో లేకపోతే నో పెట్టేసుకోండి, ఉంటే ఎస్ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ క్రెడిట్స్ రేట్ కానీ అంటే మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క సో క్రెడిట్ రేట్ ఏ విధంగా ఉందో కూడా దాని గురించి డిస్కషన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటారంటున్నారు. సో ఎవరైనా వాళ్ళ నియర్ బై చూసుకుంటారు కాబట్టి సో మనం కూడా తెలంగాణ. సో తెలంగాణలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? సో హైదరాబాద్లో పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించి పెట్టేసుకుంటున్నాం తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెంటర్ హైదరాబాద్. సో ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత సో మనకు ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు. ఓకే. సో ఐడి ప్రూఫ్ ఏం సబ్మిట్ చేస్తారు? ఆధార్. సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి మీరు ఇక్కడ. సో మీరు ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత సో ఆధార్ చూస్ చేసుకున్నప్పుడు ఆధార్ ఎంటర్ చేసుకోవాలి. పాన్ చూస్ చేసుకుంటే పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీ నేమ్ కరెక్ట్ ఉన్నట్టయితే ఆధార్ చూసుకోండి. లేకపోతే పాన్లో మీ యొక్క నేమ్ అనేది కరెక్ట్ ఉన్నట్టయితే పానే చూసుకోండి ఐడి ప్రూఫ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. సో డేట్. సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మీకు సో ట్విన్ బ్రదర్స్ ఉంటేనేమో ఎస్ పెట్టేసుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి, లేకపోతే లోదని పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు, మదర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ అయితే సో సపోజ్ నేమ్ కూడా అడుగుతారు. సో ఈ విధంగా మీ యొక్క ఫాదర్ అండ్ మదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు సో ఇక్కడ అడ్రస్ అడుగుతున్నారు. సో మీ యొక్క అడ్రస్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో కన్ఫర్మేషన్ కోసం అండ్ అదేవిధంగా మీ కమ్యూనికేషన్ కోసం అడ్రస్ అనేది సో ఖచ్చితంగా కరెక్ట్ అడ్రస్ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో మీ యొక్క అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత సో క్లియర్గా చెక్ చేసుకోండి మీ యొక్క అడ్రస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అడ్రస్ యాజ్ ఫర్ కరస్పాండెంట్ అంటున్నారు. సో ఒకవేళ సేమ్ అడ్రస్ అయినట్లయితే సో అక్కడ టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ చూస్ అడ్రస్ ఫర్ జిఎస్టీ అంటున్నారు. సో మనం ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు కనుక బీసీ కానీ అండ్ ఓబీసీ కావచ్చు, లేకపోతే అదర్ కేటగిరీ సో మేజర్ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ వచ్చేసి 750 అనేది చూపిస్తుంది. సో ప్రజెంట్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 0 పేమెంట్ కాబట్టి ఇక్కడ సో నిల్ అనేది మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ అనేది వ్యాలిడ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే చూపిస్తుంది ప్రజెంట్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 1 or more ఎర్రర్స్ ఫండ్ ఇన్ ది పేజ్ అని. సో మనం పేజ్ అనేది స్క్రోల్ అప్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూడొచ్చు ఎక్కడైతే మనం వదిలిపెట్టి ఉంటామో సో అవి అనేది హైలైట్ అయి ఉంటాయి. సో దాంట్లో మిస్టేక్ ఉందని చూస్ చేసుకోవాలి మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఎర్లియర్ ఎంప్లాయిడ్ స్టేట్ బ్యాంక్తో పనిచేసిన అనుభవం ఉందా అంటే మనం దాన్ని చూస్ చేసుకోలేదు. సో మనకు లేదు కాబట్టి నో పెట్టేసుకోవాలి. సో అదేవిధంగా ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకు డిఫాల్ట్గా చూపిస్తుంది. సో అవన్నీ చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనకు అదొకటే చూపిస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి వ్యాలిడేట్ అనేది చూసుకుందాం. సో ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు మ్యాండేటరీగా ఫిల్ చేయమన్న బాక్స్లని మనం ఫిల్ చేసినట్టయితే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత దీనిపైన ఓకే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మనకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేది అడుగుతుంది. సో మన యొక్క డిగ్రీ ఎక్కడ కంప్లీట్ అయింది అండ్ పీజీ ఎక్కడ కంప్లీట్ అయింది. సో మనం ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి మ్యాండేటరీ ఉండాలి కదా. సో వాటి ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ కాబట్టి మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇన్ కేసు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పెట్టుకుంటే ఇక్కడ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతాయి. సో లేనట్టయితే వదిలేసేవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి సో ప్రీ ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఉన్నట్టయితే ఎస్ నో పెట్టేసుకోవాలి. సో మనకి డిఫాల్ట్గా ఇక్కడ ఆప్షన్ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు లాంగ్వేజెస్ ఏమున్నాయో చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి సో ఇది చూసుకున్న తర్వాత మనకు సక్సెస్ఫుల్ వచ్చినట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మన యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం.
సో, ఈ విధంగా మీరొచ్చేసి మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ డిగ్రీ పాస్ అవుట్ అయితే పాస్ అవుట్ అని, అపియరింగ్‌లో ఉంటే అపియరింగ్ అనేది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్‌లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, కామర్స్ అయితే కామర్స్ అని. సో, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఎప్పుడు పాస్ అయ్యారు, మీ డిగ్రీ అనేది, నెక్స్ట్ మీ పర్సెంటేజ్ అండ్ ఫస్ట్ క్లాస్ మార్క్సా, సెకండ్ క్లాస్ మార్క్స్ అనేది చూజ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ. సో, కొంతమంది 2 గ్రూప్స్‌లలో డిగ్రీలు చేశారు. అలాంటి డిగ్రీ మీకు ఎక్స్ట్రా డిగ్రీ ఏమన్నా ఉన్నట్టయితే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీది ఎక్కడ కంప్లీట్ అయిపోయింది అండ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, దాని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకోవాలి. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ గానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ గానీ. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్‌గా వచ్చేసి బ్లాక్‌లో ఉంది ఇది. సో, మనం ఇది ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో, ఇక్కడ నో పెట్టేసుకోండి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎస్ పెట్టేసుకోండి. సో, ఇక్కడ కూడా మనం చూడొచ్చు. సో, మీకు రిలాక్సేషన్ కావాలి అనుకుంటే, సో, మనకు వచ్చేసి వెదర్ థింకింగ్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో, మీకు ఎగ్జామ్ కోసం ట్రైనింగ్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టేసుకొని సో, చూజ్ చేసుకోవచ్చు మీకు సెంటర్ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ కోసం కావాలంటే ఇక్కడ యాడ్ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ కూడా. సో, తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు. సో, మనకు ప్రెజెంట్ అయిన మాట్లాడడం వచ్చు. సో, నెక్స్ట్ ఇంగ్లీషు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్ కూడా సేమ్ మనకు సో మ్యాక్సిమం అయితే సో వచ్చినట్లే. అండ్ హిందీ మీకు రాయడము అండ్ చదవడం వచ్చా అండ్ ఏమేమి వచ్చా అనేది చూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి మనం. ఇన్ కేస్ మనం ఏదైనా వదిలేసినట్లయితే సో అది అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ వన్ మోర్ ఎర్రర్ అని చెప్తుంది, మనం పేజ్ అప్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చేసినట్లయితే పర్సంటేజ్ ఉంది. సో మనం దీన్ని మనము 8.39 అనేది యాక్చువల్ పర్సంటేజ్ నాది. సో ఇది మన ఇన్ఫర్మేషన్. సో దానికి అక్కడ మనకి ఎర్రర్ చూపించింది అది. సో ప్రజెంట్ అయితే డీటెయిల్స్ అడ్జస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో ప్రజెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో మనం ఓకే చేసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు థర్డ్ స్టెప్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. సో ఇది వచ్చేసి మనకు ప్రివ్యూ సెక్షన్. దీంట్లో వచ్చేసి మనం ఇంతవరకు అంటే ఫస్ట్ సెషన్ నుంచి అండ్ ప్రజెంట్ ఫోర్త్ స్టెప్ వరకు ఏమేమి ఫిల్ చేసాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది. సో ఇక్కడ మీ ఫోటో మీదే అయినట్లయితే ఇక్కడ ఐ కన్ఫర్మ్ సో దట్ దిస్ ఈస్ మై ఫోటో అనేది ఓకే చేసుకోవాలి. సో నెక్స్ట్ మీ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది. సో ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఓకే అనిపించినప్పుడు ఐ అగ్రీ ఫర్ అబౌవ్ ఆల్ అని చెప్పేసుకొని సో ఇక్కడ మనం డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. అండ్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్, ఐ విల్ బ్రింగ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ది సేమ్ టైమ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. సో మనం అక్కడ ఆధార్ కార్డ్ అనేది క్లిక్ చేసుకున్నాం. సో మీ ఎగ్జాక్ట్లీ ఏ ప్రూఫ్ అయితే ఉంటుందో అది క్లిక్ చేసుకోండి అని అందుకే చెప్పాను. సో ఇక్కడ మనం పెట్టేసుకున్నట్లయితే మనకు ఆప్షన్ అనేది వేరేలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో అబ్జర్వ్ చేయండి. సో ఇలా ప్లీజ్ చెక్ కన్ఫర్మేషన్ మై నేమ్ ఫీల్డ్ అని చూపిస్తుంది. సో అందుకే మీ డిఫాల్ట్ అనేది ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే సో ఇక్కడ మీరు ఆప్షన్ అనేది తీసేసుకోవాలి. దీని డిక్లరేషన్ ఇవ్వద్దు. సో మీరు సేమ్ ఉన్న ఐడి కార్డే తీసుకెళ్ళాలి. సో ఇది ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి ట్రై చేసుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సో మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నట్టయితే మనం మూవ్ ఆన్ కావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఓకే చేస్తున్నాం. సో ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అంటున్నారు. ఓకే. ప్రజెంట్ మనం వచ్చేసి ఫిఫ్త్ స్టెప్లో ఉన్నాము. ఈ స్టెప్లో వచ్చేసి ఏంటంటే సో మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మీ యొక్క తంబు ఇంప్రెషన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ తంబు ఇంప్రెషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం 20 నుంచి సో 50 KB మధ్యలో ఉండాలి అనేది. సో మనకు ఒక రూల్ ఉంది దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ రిటర్న్ ఫామ్ ఉంది. సో ఇది కూడా మనకి ఏంటంటే 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి అండ్ క్లియర్గా ఆపించాలి మనం రాసింది ఏంటి అనేది. సో డిక్లరేషన్ నార్మల్గా దేనికోసం అంటే సో మీరు ఇందులో సబ్మిట్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కరెక్టే, ఎటువంటి లోపం లేదు దాంట్లో అని. సో మీ చేతి రాతతోటి రాయాల్సి ఉంటుంది. అండ్ రైటింగ్ అనేది కూడా సో రేపు మీరు జాబ్కి వెళ్ళినప్పుడు వెరిఫై చేస్తారు. సో ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీదా లేదా అని. సో అందుకే మీరు ఇన్ఫర్మేషన్ మీరే రాయాలి, వేరే వాళ్ళతో రాయించి అప్లోడ్ చేయించకూడదు. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్. మీరు డాక్యుమెంట్ సైజ్ తగ్గించుకోవడానికి దాంట్లోకి వెళ్ళేసి జస్ట్ మీరు డాక్యుమెంట్ కేబీకి మాత్రమే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సో పిక్సెల్స్ అనేది మార్చుకున్నట్లయితే మనకు పిక్సెల్ రాదు. సో ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే. ప్రజెంట్ అయితే మీకు రెడీగా ఉన్న డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో నేను డాక్యుమెంట్స్ చూస్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ అనేది స్కాన్ చేసి పెట్టుకున్నట్లయితే సో తంబు స్కాన్ అనేది తీసేసుకోవాలి. సో మనకి ఇది అప్లోడ్ కావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో సర్వర్ ప్రాబ్లం వల్ల చాలా టైం తీసుకుంటుంది కొన్నిసార్లు. సో అది అప్లోడ్ అయిన తర్వాత సో మీ డాక్యుమెంట్స్ అనేది క్లియర్ అవుతుంది. సో ఈ విధంగా అప్లోడ్ అయినప్పుడు మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఓకే చేయాలి. సో ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన ఫైల్ అదా కాదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ రిటర్న్ ఫామ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 50 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సో దీన్ని కూడా మీరు వైట్ పేపర్ మీద క్లీన్గా రాయాలి. అండ్ ఇది వచ్చేసి మనకు అర్థం అవ్వాలి మీ రైటింగ్ అనేది. సో కేర్ఫుల్గా రాయండి. సో దీన్ని కూడా అప్లోడ్ చేసేద్దాం. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. మనకు అప్లోడ్ కాగానే మనకు బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో కన్ఫర్మేషన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో వన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సైజ్ షుడ్ బి బిట్వీన్ 50 KB to 100 KB ఉంటుంది. సో మనం అప్లోడ్ చేసిన ఫైల్ అనేది బిలో 50 KB ఉండొచ్చు లేదా ఎబో 100 KB ఉండొచ్చు. దానివల్ల మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు సో మీరు సైజ్ అనేది రీసెట్ చేసుకోవాలి దాన్ని. సో మనకు సేమ్ ప్రాసెస్ చూపించాం కదా. సో SBI ఇమేజ్ రీసైజర్ యాప్లోకి వెళ్ళేసి మీ యొక్క ఇమేజ్ అనేది రీసెట్ చేసుకోవాలి. సేమ్ వెబ్సైట్కి వచ్చేసినట్లయితే సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎడిట్ చేసాము. సో ఇలా బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ఒకసారి బ్యాక్ బటన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఇచ్చిన క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి ఏదైతే మనం డాక్యుమెంట్స్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ దీన్ని అనుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకు సైజ్ పెరగాలి. సో మనకు 40 సైజే ఉంది. సో ఇది పెరగాలి కాబట్టి ఇక్కడ ఉన్న దాన్ని మనం వచ్చేసి
సో 100 కేబీ కంటే తక్కువగా ఉండేటట్టు చూస్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినాం. సో ఇక్కడ మన డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకొని ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ చేసేసుకుందాం దాన్ని. సో మనకు వచ్చేసి ఫైల్ సైజ్ వచ్చేసి 45 కేబీ ఉంది. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కనుక సెట్ అయినట్లయితే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఓకే పైన క్లిక్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రివ్యూ కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది, మనం చూసుకోవచ్చు రెండింటి పైన క్లిక్ చేసి. సో ఇలా అప్లోడ్ చేయడం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు ఇన్ఫర్మేషన్ సెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయినట్లే. సో సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయినా కాదా అనేది. సో మనకు ప్రజెంట్ అయితే ఇచ్చింది కరెక్టే కాబట్టి ఓకే క్లిక్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ యొక్క క్యాష్ను బట్టి పేమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రింట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రింట్ అనేది డాక్యుమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సో రిజర్వేషన్ ప్రకారం అండ్ క్యాస్ట్ ప్రకారం అప్లికేషన్ ఫీ ఉంటుంది కాబట్టి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళకైతేనేమో ఫీ ఏమి ఉండదు. సో ఇంతవరకు చేసినట్టయితే మీ ప్రాసెస్ కంప్లీట్ అన్నట్టే. సో ఇలా ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం వస్తుంది మీరు చేసింది. అండ్ అదేవిధంగా వేరే వాళ్ళైతే ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ పైన సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.